ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక దీక్షితులు గారిని కలిసిన తర్వాత మనీషా లక్ష్మి బ్రతికే ఉన్నప్పటికీ కూడా తన కారణంతో తన ఇంట్లో వాళ్ళకు హాని కలుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గుమ్మంలోకి మళ్ళీ లక్ష్మి రాదు, మిత్ర జీవితంలోకి లక్ష్మి రానే రాదు అనే ధైర్యంతో వెన్ను తిరుగుతుంది. మరోపక్క దేవయాని తన కొడుకుకు పెళ్లి ముహూర్తం 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మంచి పవిత్రమైన బంధం గల ముహూర్తమని, అటువంటి సమయంలో పెళ్లి చేస్తే వారి బంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని, ఎవరు విడదీయలేరని దీక్షితులు గారు చెప్పడంతో తన ఫ్రెండ్ కూతురికి అదే సమయానికి వివేక్ ఇచ్చి పెళ్లి చేయాలని దేవయాని హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. కానీ లక్ష్మి మాత్రం అదంతా కూడా ముసుగు వేసుకొని వింటుంది కదా. దీక్షితులు గారు చెప్తారు కదా, నువ్వు తలుచుకుంటే అదే ముహూర్తానికి జానుకి వివేక్కి కూడా పెళ్లి చేసే అవకాశాలు ఉంటాయి లక్ష్మి అని అనటంతో ఆ క్షణం నుంచి ఇక ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి, ఆ ఇంట్లో దేవయాని మనసు ఎలా మార్చాలి, ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటుంది మన లక్ష్మి. అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడొచ్చేసేసి ఇక ఇంట్లో దేవయాని చేస్తున్న నానా రచ్చతోటి వివేక్ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అమ్మ చూస్తుంటుంటే అసలు నా గురించి కొంచెం కూడా ఆలోచించటం లేదు, కానీ నేను మాత్రం జానుని తప్ప మరి ఎవరిని పెళ్లి చేసుకోలేను కూడా. ఇప్పుడు అమ్మని వదులుకోలేను, ప్రేమించిన జానుని వదులుకోలేను, ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఏ ఒక్కరికి రాకూడదు అని చెప్పేసేసి వివేక్ చాలా హర్ట్ అయిపోతూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అలా బాధపడుతూ ఉన్న వివేక్ దగ్గరికి మిత్ర అయితే వస్తాడు. వివేక్, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దురా, జాను ప్రేమ నీ ప్రేమ నిజం కాబట్టి మీ ప్రేమ గెలుస్తుంది, దాని గురించి నువ్వు ఎక్కువ ఏమీ బాధపడద్దు అని చెప్పేసేసి, అయినా ఇంట్లో వాళ్ళ ఆనందం, మీ అమ్మ సంతోషం గురించి ఆలోచించి జానుని నువ్వు అనవసరంగా బాధ పెడుతున్నావేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక మిత్ర అయితే వివేక్తో తన పెళ్లి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఇలా తన పెళ్లి గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదురా, మీ ప్రేమ గెలుస్తుంది, కానీ పిన్ని ఎవరు చెప్తున్నా వినటం లేదు అని చెప్పేసేసి మిత్ర అంటూ ఉంటాడు. అవునన్నయ్య, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, దూరం అనేది అవ్వచ్చేమో, ఆ దూరంలో కూడా ప్రేమ ఉంటుంది అన్నది కొంతమందిని చూస్తుంటేనే అర్థమవుతుంది అని అనగానే, ఒరే వివేక్, నేను నీ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు ఇంకెవరో గురించి మాట్లాడుతున్నావేంట్రా అని అనగానే, అబ్బే ఏం లేదన్నయ్య, నిజమైన ప్రేమ అనేసరికి నాకు మళ్ళీ లక్ష్మీ వదిన గుర్తొచ్చింది, అందుకోసమే ఇక లక్ష్మీ వదినని గుర్తు తెచ్చుకున్నాను అని అనగానే, అరే వివేక్, ఇటువంటి టైంలో ఆ లక్ష్మి గురించి ఎందుకురా చెప్పు, జానుది నీది స్వచ్ఛమైన ప్రేమరా, అలాంటి ప్రేమని లక్ష్మీ ప్రేమతో అసలు ఎలా కంపారిజన్ చేస్తావు చెప్పు అని చెప్పేసి అనగానే, అన్నయ్య వెయిట్, వదిన మన నుంచి దూరం అయిపోయి 5 ఏళ్ళయింది, నువ్వు మనీషని ఒకప్పుడు ప్రేమించావు, మనీష ఇప్పటికి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ ఈ 5 ఏళ్ళలో ఏ రోజైనా నువ్వు మనీషను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందా? రాలేదు. అందులోనూ 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా నిన్న నీ బెడ్రూమ్లో లక్ష్మీ వదిన ఫోటో అయితే కనిపించింది. లక్కీ ఆ ఫోటోని చూపించి, ఎందుకు మన ఇంట్లో ఈ ఫోటో ఉంది అని అడిగింది. అంటే దాని అర్థం ఏంటి? వదిన నీ మనసులో ఇంకా ఉందనే కదా అర్థం. అదే నిజమైన ప్రేమ అంటారన్నయ్య. నువ్వు మాటలతోటి కసువుగా మాట్లాడచ్చు, కానీ నీ మనసులో ఇంకా వదిన ఉంది అనడానికి సాక్ష్యం ఆ ఫోటోనే కాదంటావా అన్నయ్య అని చెప్పేసి అనగానే, అరే వివేక్, లక్ష్మి సంగతి వేరు, జాను నీ ప్రేమ సంగతి వేరు. లక్ష్మి మనందరినీ మోసం చేసి వెళ్ళింది, నమ్మిన నాకే వెన్నుపోటు పడిచి మన కంపెనీ షేర్లన్నింటినీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పేసేసి ఇక కంపెనీని దివాలా తీసేటట్టు చేసేసి లక్ష్మి దొంగతనంగా పారిపోయిన వాళ్లకు దేవుడు చావు అనే శిక్షను వేశాడు. ఆయన అసలు లక్ష్మితో పోలుస్తావేంట్రా, లక్ష్మి పెద్ద మోసగత్తె అని మిత్ర అనగానే, స్టాప్ ఇట్ అన్నయ్య, స్టాప్ ఇట్ అని చెప్పేసేసి వివేక్ చాలా గట్టిగా అరవటంతో ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే వివేక్లో అంత రౌద్రాన్ని కోపాన్ని చూసి మన మిత్ర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వివేక్ అని అనగానే, అన్నయ్య, లక్ష్మీ వదిన గురించి ఒక్క మాట
ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేను వినలేను. నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. దయచేసి ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసే అన్నయ్య. లక్ష్మీ వదినను మాత్రం తెలిసి తెలియక ఎటువంటి నిందలు వేయొద్దు. లక్ష్మీ వదిన అటువంటిది కానే కాదు. తను ఏ పని చేసినా తన వెనకాతల బలమైన కారణం ఉంటుంది అని అనగానే, ఏంట్రా బలమైన కారణం? ఇక భర్త మీద ప్రేమ ఉన్నట్టు నటించి నందన్ ఫ్యామిలీని, నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నిండా ముంచేసి వెళ్ళిపోయింది అని అనగానే, ఇక వెంటనే తాను ముంచలేదన్నయ్య, తాను ముంచలేదు. మనందరినీ కాపాడి మన అందరి సంతోషం కోసం తను ఒకటే బాధను భరించింది అని చెప్పేసి వివేక్ అయితే ఒక్కసారిగా మాటను చెప్పేస్తాడు. మిత్ర షాక్ అయిపోతాడు. ఏంట్రా మాట్లాడుతున్నావు వివేక్? ఏంటి మనందరి సంతోషం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిందా? నందన్ ఫ్యామిలీ యొక్క సంతోషం కోసం తాను కష్టాలు అనుభవించిందా? దగ్గరుండి చూసినట్టుగా చెప్తున్నావు ఏంట్రా వివేక్ అని అనగానే, అవునన్నయ్య, యాక్చువల్గా అయితే ఈ విషయాన్ని నీతో చెప్పకూడదు అని నేను డిసైడ్ అయిపోయాను. కానీ నా కళ్ళ ముందే నువ్వు లక్ష్మీ వదినను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. అందుకోసమే నీకు ఈ నిజాన్ని చెప్పక తప్పదు. అసలు ఏం జరిగింది అంటే, లక్ష్మీ వదిన మన నుంచి వెళ్ళిపోలేదు, లక్ష్మీ వదినని మన నుంచి వెళ్ళగొట్టారు అని అనగానే మిత్ర షాక్ అయిపోతాడు. అప్పుడు మన మనీషాకి వాళ్ళ అమ్మకు యాక్సిడెంట్ అయినప్పుడు అరవింద దాన్ని యాక్సిడెంట్ చేయించినట్టుగా మనీషా చెప్పటం, వాళ్ళ అమ్మ చనిపోవడానికి గల కారణం అరవిందే అవటం, అరవిందను జైలుకు పంపిస్తానని మనీషా బలవంతం చేయటం, నువ్వు గనక మిత్రను ఈ ఇంటి నుంచి, ఈ కుటుంబం నుంచి, మా జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళకపోతే ఇక నేను అరవింద ఆంటీని జైలుకు పంపిస్తాను, అప్పుడు ఇంట్లో ఉన్న ముసలావిడికి గుండెపోతూ వస్తుంది, ఇక మిత్ర తన తల్లి జైలుకి వెళ్ళిందని కుప్పకూలిపోతాడు, ఇక అంకుల్ సంగతి అయితే చెప్పవలసిన అవసరం లేదు, ఇలా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పతనమైపోతారని లక్ష్మీ వదినకు బెదిరిస్తే అందరి సంతోషం కోసం మనీషా మాటలకు నమ్మి తాను బయటకు వచ్చేసింది. అదే సమయంలో ఇవన్నీ కూడా రాసేసి కంపెనీ షేర్లన్నీ కూడా ఆ మైకేల్కి కూడా ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పేసేసి ప్రతి నిజాన్ని కూడా వివేక్ మన మిత్రతో చెప్పేయటంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే వివేక్, ఇవంతా కూడా నీకెలా తెలుసు అని చెప్పేసి అనగానే, జరిగిందంతా చెప్పంగానే, అవునా ఇంత జరిగిందా? మనీషా తన తల్లి చావుని అడ్డు పెట్టుకొని నా తల్లినే జైలుకు పంపించాలనుకుందా? లక్ష్మిని నా నుంచి దూరం చేస్తుందా? ఇప్పుడే వెళ్ళి మనీషా అంతు తేలుస్తాను అని చెప్పేసి మిత్ర వెళ్తూ ఉంటే, స్టాప్ ఇట్ అన్నయ్య, ఈ ఆవేశం, ఈ కోపమే తగ్గించుకోవాలని చెప్తున్నాను. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కోపంతో మనీషా మీదకు వెళ్తే లక్ష్మీ వదిన చేసిన ఇంత దీనికి ఏమైనా విలువ ఉంటుందా? తాను మళ్ళీ పెద్దమ్మను జైలుకు పంపిస్తాను అంటుంది. అప్పుడు నువ్వు నేను ఏమీ చేయలేమన్నయ్యా. మనీషాను మనం వదిలించుకోవాలి అంటే దానికి ఏదైనా బలమైన కారణాలు ఉండాలి. అయినా దేవుడు మనకంటూ పక్కన ఎవరితో మాట్లాడాలి, వాళ్ళ మధ్య మనకు ఎటువంటి బంధం ఎంతకాలం అనేది ఉంటుందని రాసిపెట్టి ఉంటాడు. మనీషాది కూడా ఈ కొంతకాలమే అయ్యుంటుందిలే, ఏదో ఒక పాపం పండుతుంది, మనీషాకు దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. అప్పటిదాకా ఓపిక పట్టాలన్నయ్యా. అంతేకాని నువ్వు ఇప్పుడు మనీషా దగ్గరికి వెళ్ళి నిజం చెప్పినంత మాత్రాన మనకు లాభం జరగదు. వదిన చేసిన త్యాగానికి కొంచెం కూడా గుర్తింపు అనేదే ఉండదు. ఈ విషయం ఇంక ఎవరికీ చెప్పొద్దు. మనీషాకి అయితే ఇప్పుడు మన ఇంట్లో కొత్త సమస్యలు వస్తాయన్నయ్య. దయచేసి నువ్వు వదినను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం మాత్రం చేసుకోవద్దు అని వివేక్ మిత్రకైతే చెప్పేస్తాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత మిత్ర కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇంతకాలం లక్ష్మి నన్ను మోసం చేసింది అనుకున్నాను, కానీ నా కుటుంబం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి వెళ్ళిపోయిందనమాట. సారీ లక్ష్మి, నువ్వు చచ్చిపోయావని అనగానే నేను ఎంతగానో సంతోషపడ్డాను. ఫస్ట్ టైం దేవుణ్ణి వేడుకుంటున్నాను, లక్ష్మి బతికే ఉందని దీక్షితులు గారు చెప్తున్నారు. ఫస్ట్ టైం లక్ష్మి ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని, బ్రతకాలి అని కోరుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక మన మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడేమో లక్ష్మి ఏమో ఉదయాన్నే జున్నుకు రెడీ చేస్తూ ఉంటుంది కదా. అలా జున్ను స్కూల్కి రెడీ చేస్తూ ఉంటే అప్పుడే పైనుంచి లక్కీ పాప కింద పడిపోవటంతో లక్కీ పాపకు కాలు నొప్పి వచ్చేసేసి నరం పట్టేయటంతో ఇక అరవింద మన లక్కీ బాధపడిపోతూ ఉంటే వివేక్ డాక్టర్కి ఫోన్
చేసి పిలుస్తాడు. డాక్టర్ ఇక లక్కీ పాపకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే, జున్ను ఏంటి మార్నింగ్ నుంచి ఒకసారి కూడా విషెస్ చేయలేదు నాకు అని చెప్పేసి ఇక జున్ను లక్కీకి ఫోన్ చేయటంతో లక్కీకి గాయమైంది, మెట్ల మీద నుంచి పడిపోయింది, స్కూల్కి రావటం లేదు అని అనగానే, అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అని జున్ను ఫోన్ని కట్ చేసేయటంతో, నేను కూడా వస్తానని లక్ష్మి అంటుంది, నేను కూడా వస్తానని ఇందిరాదేవి కూడా అంటుంది. ముగ్గురు కూడా కలిసి జానుని లక్కీని చూద్దామని వెళ్తూ ఉంటే కారు సడన్గా మిత్ర ఇంటి దగ్గర ఆగుతుంది. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. జున్ను కారేంటి ఇక్కడ ఆపావు, ఈ ఇంటి దగ్గర ఆపమన్నావు అని అనగానే, అదేంటమ్మా లక్కీ వాళ్ళ ఇల్లు ఇదే కాబట్టి లక్కీని ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆపాను అని. ఇంకా ఏంటమ్మా లోపలే ఉన్నావు, రా అమ్మా అని చెప్పేసి అనగానే ఇక లక్ష్మి కిందకు దిగుతుంది. ఈ ఇల్లు మిత్ర గారిది, నా అత్తింటిది, ఇప్పుడు లక్కీ ఈ ఇంట్లో ఉండటం ఏంటి అని లక్ష్మి వివేక్ బాబాయ్, జాను టీచర్ అని వరుసలు కలిపి మాట్లాడటంతో జరిగిందంతా గుర్తు తెచ్చుకున్న లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వివేక్ని బాబాయ్ అని అంటుంది, ఇక అత్తయ్యను నానమ్మ అని అంటుంది. అంటే లక్కీ మిత్రగారి కూతురా, మిత్రగారు మరో పెళ్లి చేసుకోలేదు కదా అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే, అమ్మ లోపల వాళ్ళ నాన్న మిత్రానంద్ ఉంటాడు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, నువ్వు దానికి దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండు, ఆయన సంగతి ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి జున్ను అనగానే లక్ష్మి మరింత షాక్ అయిపోతుంది. ఇక నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది, నేను అర్జెంటుగా ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాను, మీరిద్దరూ లోపలికి వెళ్ళండి అని లక్ష్మి ఇక వెంటనే కారులో ఎక్కి కూర్చుంటుంది. కారులో ఎక్కి కూర్చోగానే ఇక జున్ను ఇందిరాదేవి ఇక్కడ దాకా వచ్చి రాకపోతే బాగోదు కదమ్మా అని అనగానే, లేదు ఆ ఆఫీస్ ఫైల్ నా దగ్గరే ఉంది, అర్జెంటుగా ఇవ్వాలంట అని చెప్పేసి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే జున్ను ఇందిరాదేవి ఇద్దరు కూడా రాగానే, లక్కీ ఇప్పుడు ఎలా ఉంది, తగ్గుతుందా, నొప్పిగా ఉందా అని చెప్పేసేసి జున్ను మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి జున్ను నువ్వు ఒక్కడివే వచ్చావు, అమ్మ రాలేదా నా కోసం అని అనగానే, మా లక్ష్మి ఇక్కడి దాకా వచ్చిందండి, తనకి అర్జెంటుగా ఆఫీస్ ఫైల్ ఇవ్వాల్సి వచ్చిందని ఆఫీస్కి వెళ్ళింది అని అనగానే మనీషా దేవయాని ఇద్దరు షాక్ అయిపోతారు. లక్ష్మి ఇక్కడి దాకా రావడం ఏంటి, లక్కీని చూడుకోకుండా దూరంగా వెళ్ళిపోవటం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క అరవింద్ కూడా అలాగే అనుకుంటుంది. ఎందుకని చెప్పి వీళ్ళ లక్ష్మి ఎప్పుడు కనబడదు, ఫాదర్స్ డే రోజు కనిపించలేదు, ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా కనిపించదు, గుమ్మం దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది. మా లక్ష్మికి వీళ్ళ లక్ష్మికి గుణగుణాలు కూడా ఒకటే ఉన్నాయని ఈవిడ ఇందిరాదేవి గారు చెప్పారు. కొంప తీసి మా లక్ష్మీనే నిజంగా వీళ్ళ లక్ష్మీనా ఏంటి అని చెప్పేసి మనసులో అరవింద కూడా అనుకుంటూ ఉంటుంది. ఇలా అరవింద కూడా అనుకుంటూ ఉండటంతో ఇక అర్జునేమో లక్ష్మి యొక్క గతం ఏంటో తెలుసుకోవాలి, లక్ష్మిని భార్యగా చేసుకోవాలి అని చెప్పేసేసి తాపత్రయ పడిపోతూ ఉంటాడు. భాస్కర్ని కలవాలి, భాస్కర్ని కలిస్తే లక్ష్మి గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి అని చెప్పేసేసి ఇక మన అర్జున్ అయితే భాస్కర్ని కలవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. మరోపక్క ఇక్కడ మొత్తానికి కూడా లక్కీని చూసి జున్ను వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకో లక్కీ నీకేం కాదు తగ్గిపోతుందని చెప్పేసేసి ఇంటికైతే వెళ్ళిపోతారు కదా. ఆ తర్వాత దీక్షితులు గారు అరవిందకు ఫోన్ చేసి, మిత్రకు గండాలు ఎటు రూపంలో వస్తున్నాయో తెలియటం లేదు, జాతక చక్రం అంతా ఖాళీ అయిపోయింది, కాలిపోయి బూడిదైపోయింది, మిత్రకు ఎట్నుంచి ఏ ఆపద వస్తుందో తెలీదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పంగానే అప్పుడు అరవింద, నాన్న మిత్ర నువ్వు కొంతకాలం బయటికి వెళ్ళకోకుండా ఉంటే మంచిదిరా అని అనగానే, దేనికోసమమ్మా అని అంటూ ఉంటే, కొత్తగా చెప్పేది ఏముందిరా దీక్షితులు గారు, నీకు గండాలు ఎట్నుంచి వస్తున్నాయో తెలియటం లేదు అంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని అనగానే, గండాలు వస్తున్నాయంటే ఒకప్పుడు భయపడేవాడిని, కానీ ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే లక్ష్మి బ్రతికి ఉంటే నన్ను కాపాడడం కోసం తప్పకుండా వస్తుంది. ఆ రోజు కారులో ఉండిపోయిన నాకు లక్ష్మిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిందని నా అనుమానం. గండాలు రావాలి, నేను చావు బతుకుల మధ్యన ఉండాలి, లక్ష్మి నా ఎదుట పడాలి అని చెప్పేసేసి మిత్ర మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వెంటనే బయటకైతే వెళ్తాడు. ఇలా బయటికి వెళ్తూ ఉంటే, నా మాట వినరా అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదులే అమ్మా, ఒకవేళ నాకు ఏమీ కాకుండా దేవుడు అనేవాడు ఇంకొకరిని ఎవరినైనా పంపుతాడులే అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ తానైతే వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా భాస్కర్
ఎక్కడున్నావు అని అనగానే ఆఫీస్లో ఉన్నాను సార్ అని అనగానే ఓకే ఫైల్ రెడీనా అని అంటూ ఉంటే సార్ ఆ ఫైలు అరవింద మేడంతో సంతకం చేసిన తర్వాత ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్ కోట్రస్లోనే ఉంది అని అనగానే సర్లే నేను అటునుంచే కదా వస్తున్నాను అక్కడ నుంచి ఫైల్ తీసుకొని ఆఫీస్కి వస్తానులే అని అనగానే అలాగే సార్ అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక మిత్ర భాస్కర్కి ఇచ్చిన క్వార్టర్స్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక వాళ్ళ మిస్సెస్ అయితే ఉంటుంది. నమస్కారం మిత్ర సార్ అని అనగానే నమస్కారం భాస్కర్ గారు ఇక్కడ ఫైల్ మర్చిపోయారు ఆ ఫైల్ తీసుకుందామని వచ్చాను అని అనగానే ఓకే సార్ రండి కూర్చోండి అని చెప్పేసేసి ఫైల్ ఇవ్వటానికి లోపలికి వెళ్తుంది. లోపల నుంచి వస్తూ ఉన్న సమయంలో ఇక వాళ్ళకు ఎప్పటి నుంచో లక్ష్మి ఫోటో ఎప్పుడూ ఒక ఫోటో ఉంటే అది దొరకటంతో దాన్ని భద్రంగా తుడిచి ఇక మన భాస్కర్ వాళ్ళ ఆవిడ సుధా దాన్ని గోడకైతే పెట్టుకుంటుంది కదా. ఇక మిత్ర ఫైల్ని తీసుకొని థ్యాంక్ యూ అని చెప్తూ వెళ్తూ ఉండగా గోడకున్న ఫోటోని అయితే చూసేస్తాడు. గోడకున్న లక్ష్మి ఫోటోని చూసి తిని ఫోటో ఏంటి మీ ఇంట్లో ఉంది అని చెప్పేసి అనగానే నా ప్రాణాల్ని కాపాడిన దేవత సార్ అని అనగానే ఏంటి మీ ప్రాణాల్ని కాపాడిందా అని అనగానే అదే సార్ మీరు అప్పుడు మా ఊరు వచ్చారు కదా మా ఆయన చెల్లెలుగా నేను నా మరదలుగా ప్రాణాతి ప్రాణంగా చూసుకుంటాం. చింతపల్లి బస్ యాక్సిడెంట్లో తిను నన్ను కాపాడింది. తర్వాత స్పృహ కోల్పోయింది. 9 నెలల గర్భవతిగా మా దగ్గరే ఉంది. తను కడుపుతో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయ్యింది. ఇవన్నీ కూడా చెప్పటంతో ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. అంతేకాదు ఇక ఆ బిడ్డ ఎవరో కాదు తన కూతురే తనకు దగ్గర ఉందన్న విషయం మిత్ర కూడా తెలుసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మిత్ర ఇక ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ ఫోటోని ఎవరికి ఇంకెప్పుడు చూపించకండి అని చెప్పేసేసి నేను తీసుకొని వెళ్ళొచ్చా అని అనగానే తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పటంతో ఫోటోని తీసుకొని మిత్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుధా చెప్పినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ లక్కీ తన కూతురే అని తనకు ఒక బాబు కూడా ఉన్నాడని లక్ష్మి ఎక్కడో బ్రతికే ఉందని భాస్కర్ వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఎక్కడో ఉందని చెప్పటంతో లక్ష్మి ఇక్కడే ఉంది నన్ను కాపాడింది కూడా లక్ష్మినే నాకు గండం రావాలి నేను చావు బతుకుల మధ్య ఉండాలి నా భార్య లక్ష్మి నన్ను కాపాడడానికి రావాలి అని చెప్పేసేసి మిత్ర అయితే అనుకుంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్